ఎల్ సలా బుక్స్ పాడ్కాస్ట్కు స్వాగతం. డబ్బు మన జీవితంలో ఇదొక పెద్ద ఒత్తిడి కదా. అవును, చాలా పెద్ద ఒత్తిడి. దాన్ని సంపాదించడానికి, కాపాడుకోవడానికి, ఖర్చు పెట్టడానికి నిరంతరం ఒక రకమైన ఆందోళన. నిజమే. మరి ఈ ఒత్తిడి నుండి బయటపడి డబ్బును ఒక ఆధ్యాత్మిక సాధనంగా మార్చుకోవడం అసలు సాధ్యమేనా? దేవుని దృష్టిలో మన ఆర్థిక జీవితం ఎలా ఉండాలి? ఇది చాలామంది ఎదుర్కొంటున్న ప్రశ్న. నిజానికి ఈ ఆందోళన నుండి మనల్ని బయటపడేయడానికే బైబిల్లో చాలా స్పష్టమైన మార్గదర్శకాలున్నాయి. ఓ, ఈరోజు మనం డాక్టర్ డేవిడ్ ఎస్ టొపాజియన్ రాసిన గాడ్స్ ప్రిస్క్రిప్షన్ ఫర్ యువర్ ఫైనాన్సెస్ అనే పుస్తకం ఆధారంగా ఈ విషయాలను కొంచెం లోతుగా చర్చిద్దాం. చాలా బావుంది. అయితే ఇవ్వడం గురించి, ఖర్చు పెట్టడం గురించి మాట్లాడే ముందు అసలు డబ్బు ఎవరిది? ఆపరేషన్తో మొదలుపెట్టాలేమో. ఖచ్చితంగా. బైబిల్ ప్రకారం మన దగ్గరున్నది ఏదీ మనది కాదంటారు కదా. ఈ గృహ నిర్వాహకత్వం లేదా స్ట్యూవర్డ్షిప్ అనే ఐడియా అదేనా? ఖచ్చితంగా అదే పునాది. ఈ స్టూవర్డ్షిప్ అనే భావనను అర్థం చేసుకోవడానికి మత్తయి సువార్తలోని తలాంతుల ఉపమానం ఒక అద్భుతమైన ఉదాహరణ. తలాంతుల ఉపమానం. అవును, ఒక యజమాని ప్రయాణమై వెళుతూ తన 3 సేవకులకు వాళ్ల సామర్థ్యాన్ని బట్టి 5, 2 మరియు 1 తలాంతు ఇచ్చి వెళ్తాడు. అవును, నాకు గుర్తుంది. తిరిగి వచ్చాక మొదటి 2 సేవకులు వాళ్లకు ఇచ్చిన దాన్ని రెట్టింపు చేస్తారు. కాని ఆ మూడవవాడు భయంతో దాన్ని భూమిలో పాతిపెడతాడు. అవును, సరిగ్గా. ఈ కథ నుండి మనం కొన్ని ముఖ్యమైన విషయాలు నేర్చుకోవచ్చు. మొదటివి అత్యంత ప్రాథమికమైనది. దేవుడే అన్నిటికీ యజమాని. రైట్. ఆ తలాంతులు సేవకులవి కావు, యజమానివి. వాళ్ళు కేవలం దాన్ని నిర్వహించడానికి నియమించబడ్డారు అంతే. అంటే మనం కేవలం మేనేజర్లం? ఖచ్చితంగా మేనేజర్లం మాత్రమే. మన జీవితంలో సమయం, ఆరోగ్యం, నైపుణ్యాలు, డబ్బు అన్నీ దేవుడిచ్చినవే. ఒక్క నిమిషం, మీరు చెప్తుంది వింటుంటే ఇది కేవలం ఒక బాధ్యతలా అనిపించడం లేదు. అంటే మన ఆర్థిక ఒత్తిడి మనది కాదు, అది యజమానిది. అద్భుతం, అదే పాయింట్. మనం కేవలం నమ్మకంగా మన పని చెయ్యాలి. అంటే జీతం రాలేదనో, వ్యాపారం సరిగా జరగడం లేదనో వచ్చే ఆందోళనను దేవుని మీద పెట్టే స్వేచ్ఛ మనకుంది. ఇదొక రకంగా పెద్ద ఉపశమనం కదా. అద్భుతంగా చెప్పారు. ఉపశమనం, అదే సరైన పదం. బాధ్యతతో పాటు వచ్చే స్వేచ్ఛ అది. వావ్. ఇక రెండవ సూత్రం చూడండి. యజమాని తిరిగి వచ్చాక 5 తలాంతులు రెట్టింపు చేసిన వాడితో షబాష్, నమ్మకమైన మంచిదాసుడా అన్నాడు. అవును. 2 తలాంతులు రెట్టింపు చేసిన వాడితో కూడా అవే మాటలన్నాడు. ఇది చాలా ఆసక్తికరంగా ఉంది. 5, 2 కంటే ఎక్కువే కదా, కాని ఇద్దరికీ ఒకే ప్రశంస. అవును. అంటే దేవుని దృష్టిలో ఫలితం అంటే మన దగ్గర ఎంత డబ్బు ఉంది అనేది ముఖ్యం కాదన్నమాట. మన ప్రయత్నం, మన నమ్మకత్వం అదే ముఖ్యం. నిజమే. ఇది తక్కువ సంపాదించే ఎంతో మందికి పెద్ద ధైర్యాన్నిచ్చే విషయం. దేవుడు మన సామర్థ్యాన్ని బట్టే బాధ్యతలిస్తాడు, కాని ఆయన చూసేది మన హృదయాన్ని. కరెక్ట్. మరి ఆ 3వ సేవకుడి సంగతేంటి? అతను నష్టపరచలేదు కదా? మంచి పాయింట్. అతను నష్టపరచలేదు, కాని యజమాని అతన్ని సోమరివైన దుష్టదాసుడా అని పిలిచాడు. ఎందుకు? ఉన్నదాన్ని భద్రంగా తిరిగిచ్చాడు కదా. ఎందుకంటే దేవుడిచ్చిన వనరులను వాడకుండా, రిస్క్ తీసుకోకుండా, భయంతో కేవలం భద్రపరచడం కూడా తప్పే. అంటే డబ్బును బ్యాంకులో దాచుకొని దాన్ని దేవుని పనికి గాని, ఇతరుల సహాయానికి గాని వాడకపోవడం మంచి గృహనిర్వాహకత్వం కాదని బైబిల్ చెప్తోందా? అవును. దేవుడు మనకు వనరులనిచ్చింది వాటిని వృద్ధి చేయడానికే, పాతిపెట్టడానికి కాదు. సరే, మనం కేవలం మేనేజర్లమైతే మన దగ్గరున్న డబ్బును ఒక సాధనంగా చూడాలి. కాని అలా జరగదు కదా. డబ్బే మనల్ని నియంత్రిస్తుంది. ఆ భయం, ఆ ఆశ, ఈ వైఖరిని ఎలా సరిచేసుకోవాలి? దానికి బైబిల్ ఒక స్పష్టమైన తేడా చూపిస్తుంది. మన అవసరాలు అంటే నీడ్స్ మరియు మన కోరికలు వాంట్స్. నీడ్స్ ఇంకా వాంట్స్. అవును. ఆహారం, బట్టలు, నివాసం, ప్రాథమిక విద్య ఇవన్నీ అవసరాలు. వీటిని తీర్చమని దేవుణ్ణి అడగడంలో తప్పులేదు. మరి కోరికలు? ఈ రోజుల్లో అవసరానికి కోరికకు మధ్య గీత గీయడం చాలా కష్టం కదా. నిజమే. ఒక స్మార్ట్ఫోన్, ఇంటర్నెట్, ఇవి అవసరాలా కోరికలా? సోషల్ మీడియా చూస్తున్నంతసేపూ కొత్త కొత్త కోరికలు పుడుతూనే ఉంటాయి. మీరు చాలా ముఖ్యమైన పాయింట్లేవనెత్తారు. కోరికలకు అంతముండదు. అవి తరచుగా ఇతరులతో పోల్చుకోవడం వల్ల పుడతాయి. ఇక్కడే ప్రమాదముంది. ఏం ప్రమాదం? మనం మన కోరికలన్నిటినీ తీర్చుకుంటూ పోతే నెమ్మదిగా మనకు దేవునిపై ఆధారపడటం తగ్గిపోతుంది. ఓ,
ఇదంతా నా తెలివితో నా కష్టంతో సంపాదించుకున్నాను అనే గర్వం మొదలవుతుంది. రచయిత దీనిని ఒక ఆధ్యాత్మిక విషాదం అంటారు. మనం స్వయం సమృద్ధిని సాధించామని అనుకుంటాం, కానీ దేవునితో మన సంబంధాన్ని కోల్పోతాం. అంటే స్వయం సమృద్ధి అనేది ఒక ఉచ్చులాంటిది. ఖచ్చితంగా. అందుకే ఫిలిప్పీ 4:19లో దేవుడు తన ఐశ్వర్యం చొప్పున క్రీస్తు యేసునందు మీ ప్రతి అవసరమును తీర్చును అని వాగ్దానం చేయబడింది. గమనించాలి, ప్రతి కోరికను అని చెప్పలేదు, ప్రతి అవసరాన్ని అని చెప్పాడు. సరిగ్గా. మన నిజమైన ఆస్తి బ్యాంకు బ్యాలెన్స్లో కాదు, క్రీస్తులో ఉందని గ్రహించాలి. ఈ సూత్రాలన్నీ వింటుంటే ఇవ్వడం అంటే గివింగ్ అనే అంశానికి ఒక బలమైన పునాది ఏర్పడుతోంది. సరే, ఇప్పుడు చాలామందికి కష్టంగా అనిపించే విషయానికొద్దాం. దశమభాగం. అవును, టైథింగ్. ఇది ఒక నియమంలాగా లేదా మన డబ్బును కోల్పోతున్నట్లుగా అనిపిస్తోంది. దీని గురించి బైబిలేం చెబుతోంది? చాలా స్పష్టంగా చెబుతోంది. మరి ఇవ్వడంలో మనం కొన్ని విశ్వాసపు మెట్లు ఎక్కవచ్చని చూపిస్తుంది. మొదటిది చాలామందికి తెలిసింది, భండారపు దశమభాగం. స్టోర్ హౌస్ టైథింగ్. అవును, మలాకీ 3.10 ప్రకారం మొత్తం దశమభాగాన్ని, అంటే మన ఆదాయంలో 10వ వంతును దేవుని మందిరంలోకి తీసుకురావాలి. దానితో పాటు దేవుడొక వాగ్దానం, ఒక సవాలు కూడా విసిరాడు కదా. నేను ఆకాశపు వాకిండ్లను విప్పి పట్టజాలనంత విస్తారమైన దీవెనలు కుమ్మరించెదను అని. అవును. అయితే ఇది కొన్నిసార్లు మనమిస్తే దేవుడు మనల్ని ధనవంతులుగా చేస్తాడనే ప్రాస్పెరిటీ గాస్పెల్లాగా వినిపిస్తోంది. దాని అసలు అర్థమేంటి? మంచి ప్రశ్న. అది దేవునితో ఒక వ్యాపార ఒప్పందం కాదు. ఆ వాగ్దానం యొక్క అసలు ఉద్దేశ్యం మనం దేవునిపై ఆధారపడటాన్ని నేర్చుకోవడం. ఓకే. దేవా, ఈ 10% నీకిస్తున్నాను, మిగిలిన 90%తో నా అవసరాలు తీర్చమని నిన్ను నమ్ముతున్నాను అని చెప్పడం. ఆ దీవెనలు కేవలం డబ్బు రూపంలోనే రాకపోవచ్చు. ఆరోగ్యం, సమాధానం ఇలా ఏ రూపంలోనైనా రావచ్చు. అవును, అది మన నమ్మకాన్ని పరీక్షించే ఒక ప్రక్రియ. అర్థమైంది. ఇక రెండవ పద్ధతి ఏంటి? రెండవది ఆదాయానుసారంగా ఇవ్వటం, ప్రపోర్షనల్ గివింగ్. అంటే అపోస్తలుల కార్యములు 11:29 ప్రకారం శిష్యులు తమ తమ కలిమి కొలది సహాయం పంపాలని నిర్ణయించుకున్నారు. అంటే 10% అనేది ఒక ప్రారంభ స్థానం మాత్రమే. ఖచ్చితంగా. మన ఆదాయం పెరిగే కొద్దీ మనం ఇచ్చే శాతం కూడా పెంచాలి. 10% నుండి 12%, 15% అలా పెరగాలి. మన జీవనశైలిని పెంచుకునే ముందు మన ఇచ్చే శాతాన్ని పెంచుకోవాలన్నమాట. ఇది బావుంది. మూడవది నాకు చాలా ఇష్టమైనది, ఉదారంగా, సంతోషంగా ఇవ్వటం. అవును, 2 కొరింథీ 9వ అధ్యాయంలో దీని గురించి చాలా అందంగా వివరించబడింది. విచారంగానో బలవంతంగానో కాకుండా. ప్రతి ఒక్కరూ తమ హృదయంలో నిశ్చయించుకున్న ప్రకారం ఇవ్వాలి. అవును, ఎందుకంటే దేవుడు ఉత్సాహంగా ఇచ్చేవారిని ప్రేమిస్తాడు. మనం గునుక్కుంటూ ఇస్తే అది దేవుడికి సంతోషాన్నివ్వదు. మన వైఖరి చాలా ముఖ్యం. ఇక చివరిగా విశ్వాస వాగ్దానం ద్వారా ఇవ్వడం, ఫేత్ ప్రామిస్ గివింగ్. ఇది వినడానికి కొంచెం సవాలుగా ఉంది. ఇది ఇవ్వడంలో అత్యున్నత స్థాయి అని చెప్పవచ్చు. అంటే తమ శక్తికి మించి ఇవ్వడం. శక్తికి మించి ఇవ్వడమా? అవును, ఒక వ్యక్తి తన దగ్గర ప్రస్తుతానికి డబ్బు లేకపోయినా ప్రార్థనాపూర్వకంగా ఒక నిర్దిష్ట మొత్తాన్ని ఇస్తానని దేవునికి వాగ్దానం చేసి దాన్ని దేవుడే సమకూరుస్తాడని నమ్మడం. క్షమించండి, ఇది వినడానికి కొంచెం ప్రమాదకరంగా ఉంది. మన దగ్గర డబ్బు లేకపోయినా ఇస్తానని వాగ్దానం చేయడం బాధ్యతారాహిత్యం అవ్వదా? అద్భుతమైన సందేహం. ఇది అస్సలు బాధ్యతారాహిత్యం కాదు. ఇది భావోద్వేగంతో తీసుకునే నిర్ణయం కాదు. ప్రార్థన చేసి దేవుని నడిపింపు ఉందని గట్టిగా నమ్మిన తర్వాత మాత్రమే తీసుకునే విశ్వాసపు అడుగు. ఓకే. ప్రభూ, ఈ అవసరం నాకు కనిపిస్తోంది, దీన్ని తీర్చడానికి నా దగ్గర వనరులు లేవు, నువ్వే దయచెయ్యి అని ప్రార్థించడం. ఇది దేవుని శక్తిని ప్రత్యక్షంగా అనుభవించడానికి ఒక అవకాశం. ఓకే, ఇప్పుడు స్పష్టత వచ్చింది. ఇవన్నీ శక్తివంతమైన సూత్రాలు. కాని సిద్ధాంతం వేరు, ఆచరణ వేరు కదా? నిజమే. ముఖ్యంగా అప్పులతో సతమతమవుతున్నప్పుడు లేదా జీతం తక్కువగా ఉన్నప్పుడు ఈ సూత్రాలను ఆచరణలో ఎలా పెట్టాలి? కొన్ని ప్రాక్టికల్ సలహాలు చెప్పండి. తప్పకుండా. మొదటిది మరియు చాలా ముఖ్యమైనది, మొదట ఇవ్వండి. జీతం రాగానే ఇతర ఖర్చులు కట్టడానికి ముందు మొదటి చెక్కు దేవుని కోసం రాయండి. ఇది మన ప్రాధాన్యతలను సరిగ్గా ఉంచుతుంది. అవును. రెండవది, చిన్నప్పట్నుండే ప్రారంభించడం. పిల్లలకు నేర్పించడమా? అవును. తల్లిదండ్రులు తమ పిల్లలకు పాకెట్ మనీ ఇచ్చినప్పుడు అందులోంచి 10వ వంతు దేవునికివ్వడం నేర్పించాలి. ఇవ్వడం అనేది ఒక అలవాటు. కరెక్ట్.
ఆర్థికంగా స్థిరపడ్డాక ఇస్తాను అని వాయిదా వేస్తుంటారు చాలామంది. ఆ సమయం ఎప్పటికీ రాకపోవచ్చు. అందుకే చిన్నప్పుడే అలవాటు చేయాలి. నిజం. ఇంకా మూడవది, మీరు ఇచ్చే సంస్థల గురించి తెలుసుకోండి. మనం దేవుని డబ్బుకు మేనేజర్లం కాబట్టి ఆ డబ్బు ఎక్కడికి వెళుతోందో తెలుసుకోవడం మన బాధ్యత. అవును, గుడ్డిగా ఇవ్వకూడదు. నాలుగవది, ఇచ్చే శాతాన్ని నెమ్మదిగా పెంచండి. ఒకేసారి కాదు, నెమ్మదిగా. ఇక చివరిది, చాలా మందికి కష్టంగా అనిపించేది, అప్పులలో ఉన్నప్పుడు కూడా ఇవ్వాలా? అవును, ఇవ్వాలి. ఇది చాలామందికి వింతగా అనిపించవచ్చు. పుస్తకంలో ఒక అద్భుతమైన ఉదాహరణుంది. ఏంటది? ఒక వైద్య విద్యార్థి పూర్తిగా అప్పులతో చదువుకుంటున్నాడు. అతని దగ్గర ఇవ్వడానికి ఏమీ లేదు. అతనేం చేసేవాడంటే, ప్రతివారం కిరాణా షాపింగ్కి వెళ్ళినప్పుడు ఆ తన జాబితాలోని ఒక వస్తువును, బహుశా ఒక చాక్లెట్ బార్, వెనక్కి పెట్టి తన మనసులో ప్రభూ, ఇది నీది అని చెప్పేవాడట. వావ్! అది చాలా శక్తివంతమైన కథ. అది డబ్బు గురించి కాదు, హృదయం గురించి. ఖచ్చితంగా. నా దగ్గర ఏమీ లేకపోయినా నాకున్న కొంచెంలో కూడా నువ్వే నాకు మొదటి ప్రాధాన్యత అని చెప్పడం. అవును. ఆ చిన్న చర్య అతని వైఖరిని సరిచేసింది. అప్పుల నిర్వహణలో కూడా దేవుని జ్ఞానం కోసం అడగడానికి అది అతనికి సహాయపడింది. అంటే మొత్తం దశమభాగం ఇవ్వలేకపోయినా విశ్వాసంతో కొంచెమైనా ఇవ్వడం ప్రారంభించాలి. అవును. అద్భుతం. ఈరోజు మనం డబ్బు గురించిన మన ఆలోచనా విధానాన్ని పూర్తిగా మార్చే విషయాలు నేర్చుకున్నాం. గృహ నిర్వాహకత్వం నుండి మన వైఖరి, ఇవ్వడంలో ఉన్న వివిధ పద్ధతులు, ఆచరణాత్మక సూచనల వరకు చాలా లోతుగా చర్చించాం. అవును. ఈ చర్చను ముగించే ముందు వినేవారి కోసం ఒక చివరి ఆలోచన. తప్పకుండా. యాకోబు పత్రికలో ఒక మాట ఉంది. 2వ అధ్యాయం 5వ వచనంలో, దేవుడు ఈ లోక విషయములో దరిద్రులైన వారిని విశ్వాసమందు భాగ్యవంతులుగా ఉండుటకు ఏర్పరచుకొనెను. వివాదంగా చూస్తుంది. ఇలాంటి పరిస్థితుల్లో మన బ్యాంక్ అకౌంట్లో ఎంత ఉంది అనే దానితో సంబంధం లేకుండా విశ్వాసంలో ధనవంతులుగా ఉండటమే అసలైన సంపద అనే మనస్తత్వాన్ని మనం ఎలా పెంపొందించుకోవచ్చో ఈ ప్రశ్న గురించి ఆలోచించాలని కోరుతున్నాను. విన్నందుకు ధన్యవాదాలు. మరిన్ని విషయాల కోసం మా ఛానల్కు సబ్స్క్రైబ్ చేసుకోండి.